నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. మార్చి నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ వారం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో కమ్యూనికేషన్, కొత్త ఆలోచనలు మరియు ప్రయాణాలు ముఖ్యంగా ఉండబోతున్నాయి. మీ తెలివితేటలు, మాట్లాడే తీరు మీకు మంచి అవకాశాలు తీసుకొస్తున్నాయి. అయితే మీ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం గందరగోళం ఉండే అవకాశం ఉంది. మిథున రాశి అధిపతి బుధుడు. ఈ వారం బుధుడు ప్రభావం వలన మీలో చురుకుదనం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే ఆసక్తి పెరుగుతుంది. సోషల్ మీడియా, కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది బలమైన వారం. అయితే ఒకేసారి చాలా పనులు చేయకండి. ఫోకస్ చాలా ముఖ్యం. ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ఐడియాలను బాస్ ముందు ధైర్యంగా చెప్పండి, గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం మధ్యలో ఒత్తిడి పెరగవచ్చు, కానీ చివరికి మీ పనికి ఫలితం వస్తుంది. వ్యాపారులకు ఆన్లైన్ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్ను కలిసే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ వ్యవహారంలో మాటల్లో జాగ్రత్త అవసరం. ఇక ఆర్థిక విషయానికి వస్తే డబ్బు విషయంలో సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు లేదా గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా సేవింగ్స్ మంచిది. ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈ వారం కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అపార్థాలు రాకుండా ఓపెన్గా మాట్లాడండి. వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్న వాగ్వాదాలు రావచ్చు, కానీ మీ తెలివితేటలతో పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకోగలరు. సింగిల్స్కు కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది. ఇక కుటుంబ మరియు స్నేహితుల విషయానికి వస్తే సోదరులతో మంచి అనుబంధం ఉంటుంది. స్నేహితులతో చిన్న ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, అయితే భుజాల నొప్పి, అలసట రావచ్చు. రోజుకి 20 నిమిషాల నడక లేదా యోగా చేయటం మంచిది. నీరు ఎక్కువగా తాగండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది చురుకైన వారం, కానీ మొబైల్, సోషల్ మీడియా వాడకాలను తగ్గించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న వారికి మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఒకేసారి చాలా పనులు చేయకండి. మాటల్లో జాగ్రత్త. డబ్బు విషయాల్లో తొందరపడకండి. బుధవారం రోజున విష్ణు దేవాలయానికి వెళ్ళండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పచ్చని పన్ను దానం చేయటం శుభప్రదం. ఈ వారం మిథున రాశి వారికి 72% శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ మాటలే మీ విజయానికి కారణమవుతాయి. ఫోకస్ పెంచితే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. మీకు ఈ వార ఫలితాలు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి పేరు కమెంట్ చేయండి. మరిన్ని వార ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.